మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుపతికి సమీపంలో చంద్రగిరి వద్ద ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్నటువంటి గ్రానైట్ లారీని వెనక వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొంది. అయితే ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి దాదాపు 29 మందికి గాయాలైనట్టయితే తెలుస్తుంది. వాళ్ళలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టయితే తెలుస్తుంది. బెంగళూరు నుంచి తిరుపతికి వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఉదయం 4 గంటల సమయంలో ఐతేపల్లి అగరాల వద్దకు రాగానే ముందు వెళ్తున్నటువంటి లారీని అతి వేగంగా ఢీకున్నటువంటి ఘటనలో బస్సు ముందు భాగం మొత్తం కూడా నుజ్జు అయింది. అయితే డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి బస్సులో ప్రయాణిస్తున్నటువంటి వారు మనతో ఉన్నారు. బెంగళూరు నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నటువంటి వారుగా తెలుస్తోంది. ఎన్ని గంటలకు జరిగింది? 3 o'clock జరిగింది. మనం బెంగళూరు తిరుమలకి దర్శనానికి వస్తూ ఉంటే డ్రైవరు నిద్రలో ఉండి వచ్చి ఇది గాడి గ్రానైట్ గాడి ఉంది వచ్చి స్పీడ్గా కొట్టాడు. సో మనకి అన్ని ఫ్రాక్చర్ అయింది, కాలు, సో కయ్యి, ఇక్కడ హెడ్. సో ఇంజురీ మా మమ్మీ, మా తమ్ముడు, మా చెల్లెలకంతా వచ్చారండి. ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు ఎక్కడికి వెళ్తున్నారు? తిరుమలకి, కాళహస్తి తిరుమలకే వస్తూ ఉంటే చాలా 60 members పైన అందరికీ దెబ్బలు తగిలింది సార్. బస్సులో ఫుల్గా ఉన్నారు? అప్పుడు బస్సు ఫుల్ ఉన్నారు. కండక్టర్ ఫుల్ సీరియస్ ఉన్నాడు. సో చాలా ప్రమాదాలే జరిగింది. చాలా మెంబర్స్కి చాలా ఫ్రాక్చర్ అయింది. వెంటనే అక్కడికి 108 కానీ అవేమన్నా వచ్చారా? రెస్క్యూ చేశారు? లేదు సార్, లేట్గా వచ్చారు. లేటుగా మనకి 3 o'clock జరిగింది. సో 4:10కి వచ్చారు. వచ్చి ఎక్కడో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు. అక్కడ కొన్ని ట్రీట్మెంట్ లేదు, ఏమీ లేదు. ఇక్కడ కూడా తీసుకొని వచ్చారు, ఇక్కడ ఏమీ పలకట్లేదు మనకి. సో మనం బెంగళూరు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటాము. మన మదర్ సీరియస్గా ఉన్నారు. సో బెంగళూరు తీసుకొని వెళ్తాము క్యాబ్ బుక్ చేసుకొని అనుకొని ఉన్నాము. ఎంతమంది పిల్లలకైతే ఇంజూరీ అయింది? ఇంకా లోపల ఎంతమంది ఉన్నారు? చాలా మెంబర్స్ ఉన్నారు. మా మదర్ సీరియస్గా ఉన్నారు సార్. ఏమైంది మదర్కి? మదర్కి హెడ్ ఇంజురీ అయింది. సో ఇది బోన్స్ ఇంజురీ అయింది. ఇది తీత్ అంతా ఇది పోయింది సార్, తీత్ అంతా కట్ అయింది. చూస్తున్నాం కదా, వీళ్ళంతా కూడా కర్ణాటక అంటే బెంగళూరు నుంచి తిరుమలకు వస్తున్నటువంటి నేపథ్యంలోనే వీళ్ళకంతా కూడా ఇంజూరీ అయింది. సో ఇతను కూడా అంటే హెడ్, చెంప భాగంలో కూడా ఇంజూరీ అయినట్టు తెలుస్తుంది. అంటే ఆ సమయంలో బస్సు ఎంత స్పీడ్ ఉండొచ్చు? బస్సు 60-70 ఉండదు. అంటే ఎవరిది తప్పు అంటారు? లారీ ముందు వెళ్తుంది కదా, స్టాప్ ఉంది కదా, వచ్చి కుద్దుతుంది. అంటే లారీ నిల్చొని ఉందా? లారీ స్టాప్ ఉంది. చూస్తున్నాం కదా, వీళ్ళంతా కూడా కర్ణాటక నుంచి వచ్చినటువంటి వారు. ఇద్దరు పిల్లలు కూడా ఇంజూరీ అయినట్టు తెలుస్తుంది. తిరుపతి రుయా హాస్పిటల్లో ప్రస్తుతం బాధితులంతా చికిత్స పొందుతున్నారు. క్షతగాతుల్ని మెరుగైనటువంటి వైద్య సేవల కోసం ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్కి కొంతమంది వెళ్ళిపోయినప్పటికీ కూడా అంటే వీళ్ళు కర్ణాటక బెంగళూరు నుంచి వచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి వీళ్ళు కూడా బెంగళూరు వెళ్ళిపోవాలని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారు. కనీసం ఇక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వట్లేదు అనేటువంటి విషయాలు చెప్తున్నారు. ముఖ్యంగా డ్రైవర్ నిద్రమత్తుతో ఉన్నట్టు ఇక్కడ వీళ్ళైతే చెప్తున్నారు. కాకపోతే అక్కడ ప్రాథమికంగా ఏం జరిగిందో పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలియాల్సి ఉంది. స్టాండ్ బై అంటే గ్రానైట్ లారీ నిల్చుండే దాన్ని వెనక వైపు నుంచి ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొంది. మనం చూస్తున్నాం గ్రానైట్ లారీ అంటే ఎంత పెద్ద స్టోన్తో ఉన్నటువంటి లారీ అది. బస్సు అతివేగంగా ఢీకొన్నటువంటి నేపథ్యంలోనే బస్సు దాదాపు సగభాగం దాకా డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి. సో బస్సులో ఉన్నటువంటి వారంతా కూడా దాదాపు 29 మంది వారికి బోన్ ఇంజురీ, హెడ్ ఇంజురీ ఎక్కువ కూడా అయినట్టయితే తెలుస్తుంది. అయితే వీళ్ళ మదర్కి కొంత సీరియస్గా ఉన్నట్టయితే వీళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు కూడా కండక్టరు, డ్రైవరు వీళ్ళకి కూడా కొంత హెడ్ ఇంజురీ కూడా అయినట్టయితే తెలుస్తుంది. అయితే ప్రస్తుతం క్షతగాతుల్ని తిరుపతి రుయా ఆసుపత్రిలో
చికిత్స అందిస్తున్నప్పటికీ కూడా కొంత ట్రీట్మెంట్ సరిలేదు, మేము బయటకు వెళ్ళిపోతామని చెప్పి కూడా ఇక్కడ నుంచి కర్ణాటక భక్తులైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.